మంచిది ప్రియులారా, మరి యొక్క సమయంలో మరి కొద్ది నిమిషాలు దేవుని యొక్క లేఖనాల నుండి చక్కని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుని తదుపరి కార్యక్రమాన్ని మనం ముందు కొనసాగించుకుందాము. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 13వ అధ్యాయము తీసారండి. కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం. మేము సత్యమునకు విరోధముగా ఏమీ చేయనేరము కానీ సత్యము నిమిత్తమే సమస్తమును చేయుచున్నాము. ఈ యొక్క విషయాన్ని ప్రియులారా మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, సత్యం అనగా వాక్యమే సత్యము, ఆ వాక్యమే దేవుడు. సత్యం అంటే దేవుడు, దేవుని యొక్క మార్గము. కాబట్టి ప్రియులారా మరి ఇక్కడ ఉన్నటువంటి విషయాలు మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, యేసుక్రీస్తు వారు చెప్పిన మాట మన అందరికీ తెలుసు, నేనే మార్గమును, నేనే సత్యమును. కాబట్టి ప్రియులారా ఆ సత్యము నిమిత్తమే సమస్తము, అంటే దేవుని నిమిత్తమే మేము సమస్తమును ఏం చేసినప్పటికంటే ఆయన సువార్త చేసిన, లేదనుకుంటే ప్రియులారా అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి వారితో తర్కించిన, లేదనుకుంటే అనేక సార్లు కొరడా దెబ్బలు తిన్నా, అనేక సార్లు జైలుకి వెళ్ళిన, అనేక సార్లు నిందలు అవమానాలు ఆయన భరించినటువంటి వాడుగా ఉన్నా, ఏం చేసినా కూడా దేని నిమిత్తం చేశాడంటే సత్యము నిమిత్తమే చేశాడు. ఎందుకంటే ఖైదులో ఉండేటటువంటి వారు, జైలుకి వెళ్ళేటటువంటి వారు చాలామంది ఉంటారు. దొంగతనాలు చేసిన వారు జైలుకి వెళ్తారు, హత్యలు చేసినటువంటి వారు జైలుకి వెళ్తారు. కాబట్టి ప్రియులారు ఏదో లోకంలో అరాచకమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి వాళ్ళు జైలుకి వెళ్తారు. కానీ పౌలు గారు ఎందుకు వెళ్ళారంటే జైలుకి? సత్యము నిమిత్తము. దేని నిమిత్తము? సత్యము నిమిత్తమే సమస్తమునంటే అన్ని కష్టాలు కూడా దేవుని నిమిత్తమైన ఎన్నుకున్నటువంటి వాడుగా ఉన్నాడనేటటువంటి విషయాన్ని ప్రియులారు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మేము బలహీనమై ఉన్నాను, మీరు బలవంతులై ఉండిన ఎడల సంతోషించదము. దీని నిమిత్తమే అనగా మీరు సంపూర్ణులు కావాలననియే ప్రార్థించుచున్నాము. కాబట్టి కొరింథీ సంఘానికి ఆ యొక్క రెండవ పత్రిక రాస్తూ చివరి అధ్యాయానికి వచ్చేసరికి ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఎక్కడైనప్పటికీ కూడా సత్యానికి విరోధంగా మేము ఏమీ చేయలేదు, కానీ అంతా కూడా ఈ విధంగా చేసుకుంటూ వెళ్తున్నాము. ఒకవేళ ఎక్కడైనా ఈ యొక్క సత్యాన్ని గురించి పోరాటంలో ఎక్కడైనా మేము గనక బలహీనం అయిపోయామేమో, కానీ మేము బలహీనం అయిపోయినా పర్వాలేదు, కానీ మీరు మాత్రం బలవంతులుగానే ముందుకి వెళ్ళండి అనేటటువంటి విషయాన్ని ప్రియులారా పౌలు గారు అక్కడ ఆ సంఘానికి చెప్తా ఉన్నాడు. ఆ రోజు కొరింథీ సంఘానికి చెప్తున్నాడంటే, ఈరోజు ఈ మాట ప్రియులారా మనందరికీ కూడా మరి ఆయన చెప్తా ఉన్నాడు, లేదా ఆయన ద్వారా యొక్క వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఎవరి యొక్క బలహీనతల గురించి కూడా ప్రియులారా మనం చర్చించేటటువంటి వారంగా కాకుండా, అంటే ఆ దినాల్లో ప్రియులారా ఒకవేళ పౌలు గారి యొక్క బలహీనతల గురించి కూడా మాట్లాడినటువంటి వారు ఉంటే ఉండొచ్చు. అక్కడ యూదులైనటువంటి వారు, ప్రధాన యాజకులైనటువంటి వారు, లేదంటే ఆయన వాక్యం నచ్చనటువంటి వారు, ఆయన పునరుత్థాన సత్యాన్ని నమ్మనటువంటి వారు, ఇటువంటి వారందరూ కూడా ప్రియులారా మరి అక్కడ ఆయన విమర్శించేవారు ఉండుండొచ్చు. అందుకే 9వ వచనం అంటున్నాడు, మేము బలహీనులమై ఉన్నాను, మీరు బలవంతులై ఉంటే మాకు సంతోషం అంటున్నాడు. అంతే, ఉంటే మాకు సంతోషం. కాబట్టి ప్రియులారా సంఘం ఎప్పుడూ కూడా ఆత్మీయతలో బలంగా ఎదిగేటటువంటి సంఘాలుగా ఉండాలి. అలా ఉంటే ప్రియులారా దేవుడు సంతోషించేటటువంటి వాడుగా ఉంటాడనమాట. కాబట్టి దేవుని సంతోషపెట్టాలంటే మనం ఎలా ఉండాలి? బలంగా ఉండాలి. ఏ బలం అది? ఆత్మీయమైన బలము, అంతేగాని శారీరకమైనటువంటి బలం కాదు. శారీరకంగా కూడా ఆరోగ్యంగా ఉండాలి, తప్పదండి. ఎందుకంటే ఇటువంటి భయంకరమైన వాతావరణాలు తట్టుకోవాలంటే ప్రియులారా మనం శారీరకంగా కూడా బలంగా ఉండాలి. దేవుని యొక్క పని చేయాలంటే శారీరకంగా మరి మనం బలముగా ఉండాలి. మన బలహీనలుగా ఉంటే పని చేయగలమా? చేయలేము. కాబట్టి ప్రియులారా మన శారీరకంగా బలం లేకపోతే సువార్తకు వెళ్ళి కొండలు ఎక్కగలమా? ఎక్కలేము. కాబట్టి శారీరకమైనటువంటి శక్తి ఎంత అవసరమో దానికి ఆత్మీయమైనటువంటి శక్తి కూడా అంతే అవసరం. కేవలం ప్రియులారా శారీరకమైన శక్తిని నమ్ముకున్నా కూడా దేవుని యొక్క పనిలో మనం ముందుకి వెళ్ళలేము. కాబట్టి ప్రియులారా ఇక్కడ చెప్తున్న యొక్క మాట ఏంటంటే, ఆయన బలహీనంగా ఉన్నా కూడా మీరు బలవంతులు సంతోషించదము. దీని నిమిత్తం అనగా మీరు సంపూర్ణులు కావాలని మేము ప్రార్థించుచున్నాము. కాబట్టి ఆయన చేస్తున్నటువంటి ప్రార్థన ఏంటంటే ప్రియులారా సంఘం అంతా కూడా సంపూర్ణంగా ఉండాలని. అంటే ఒక కొరింథీ సంఘం అనే కాదు,
ఆయన ఎక్కడెక్కడైతే పరిచర్యలు చేశారో, ఎన్ని సంఘాలు అయితే కట్టారో, ఎన్ని ప్రాంతాలు అయితే తిరిగాడో ప్రియులారు ఆయన పరిచర్యలు, ఆయన సువార్తల్లో వారందరూ కూడా ప్రియులారు ఎలాగ ఉండాలి, పరిపూర్ణంగా దేవుని అందు మనము ఎదిగేటటువంటి వారముగా ఉండాలనేటటువంటిది పౌలు గారి యొక్క ఉద్దేశము. తిమోతికి వ్రాసినటువంటి 2వ పత్రిక 2 తిమోతి 2వ అధ్యాయము 10వ వచనాన్ని చూద్దాం. అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందరి రక్షణ పొందవలనని నేను వారి కొరకు సమస్తమును ఓర్చుకొనుచున్నాను. ఈ మాట నమ్మదగినది. ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. కాబట్టి ఈ యొక్క మాటలు మనం ఇక్కడ ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, ఆయన చెప్తున్నటువంటి యొక్క మాట ఏంటంటే 9వ వచనం నుంచి, నేను నేరస్తుడై ఉన్నట్టు ఆ సువార్త విషయమే సంఖ్యలతో బంధింపబడి శ్రమపడుచున్నాను. కాబట్టి ఇందాక చెప్పాను కదండి, చాలామంది నేరస్తులు ఉంటారు లోకంలో, రకరకాల నేరాలు చేసేటటువంటి వారు ఉంటారు ప్రియులారా. వాళ్ళందరినీ కూడా సంఖ్యలతో బంధింతారు. కానీ ఈ పౌలు గారు దేని విషయం అంటే సత్య సువార్త విషయమే మాత్రమే సంఖ్యలతో ఆయన బంధింపబడి శ్రమ పడుతూ ఉన్నాడటండి. ఆయన ఏమి దేశద్రోహం చేయలేదు కదా, అన్యాయమైనటువంటి పని ఏమి కూడా ఆయన చేయలేదు, ఎక్కడ ఎవరిని దూషించలేదు. కానీ ప్రియులారా ఆయన ఏమన్నారంటే, ఇదిగో ఇతను మోసే ధర్మశాస్త్రాన్ని, మోసే పద్ధతులన్నింటినీ కూడా ఇతను దూషించేవాడుగా ఉన్నాడని అతని మీద నేరస్థాపన చేసి ఏం చేశారంటే ఆయన యొక్క శిక్షకు పాత్రను చేసినటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి ఈరోజు అంశం ఏంటంటే సత్యము. ఆ సత్యం విషయమై నేను సువార్త విషయమై సంఖ్యలతో బంధింపబడి శ్రమపడుచున్నాను, అయినను దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని బంధకాలు పెట్టినప్పటికీ కూడా ప్రియులారా, ఈ యొక్క లోకంలో లేదా యొక్క ప్రపంచంలో ఎప్పటికీ కూడా దేవుని వాక్యాన్ని బంధించడం ఎవరి యొక్క తరము కూడా కాదంతే. అది విస్తరించబడతానే ఉంటుంది. ఎన్ని రకాల ఆటంకాలు కలుగజేసినప్పటికీ కూడా, ఎన్ని రకాలైనటువంటి ప్రియులార శ్రమలను అనేక మందికి వారు కలుగజేసినప్పటికీ కూడా ఏముంటుందంటే ప్రియులార దేవుని వాక్యం ప్రబలుతూనే ఉంటుంది. ఆ సత్యం అనేటటువంటిది ప్రియులార లోకంలో ఎప్పుడూ తెలియబడుతూనే ఉంటుంది. ఇన్ని రకాలైనటువంటి ప్రియులార యొక్క విషయాలు, ఇన్ని రకాలైనటువంటి సభలు, ఎక్కడెక్కడో దూర ప్రాంతాల నుంచి సేవకుల్ని తీసుకుని వచ్చి ప్రియులారు మరి సభలు పెడతా ఉన్నారంటే అదంతా కూడా సువార్త వ్యాప్తి అనేటటువంటిది జరుగుతూ ఉంది. ఎంతోమందికి దేవుని యొక్క వాక్యము వినిపింపబడతా ఉంది. అయితే ప్రియులారు వచ్చినటువంటి వాళ్ళు అందరూ కూడా ఆత్మపూర్ణులై చక్కని సందేశాలు అందించాలని మనం ఏం చేయాలి? ప్రార్థన చేసేటటువంటి వారముగా ఉండవలసినటువంటి వారమై ఉన్నాము. కాబట్టి ఈ మాట నమ్మదగినది. ఏ మాట? ఈయన బంధింపబడినా లేదనుకుంటే ప్రియులారా వారందరూ కూడా యేసునందలి, క్రీస్తు యేసునందలి రక్షణ పొందవలనని వారి కొరకు సమస్తము కూడా ఆయన ఓర్చుకుంటున్నాడట. కాబట్టి ఒక వ్యక్తి ఆ యొక్క రక్షణలోనికి రావాలంటే, కాబట్టి ప్రియులారా ఒక వ్యక్తి దేవునికి విధానాల్లో నడిపించబడాలంటే ఆయన కొరకు మనం ఏం కలిగి ఉండాలంటే ఓర్పు కలిగి ఉండాలి. ఎందుకంటే నీవు నేను రక్షింపబడాలని, నీవు నేను నరకానికి వెళ్ళిపోకుండా నిత్యరాజ్యానికి వారసులం కావాలని దేవుడు ఏం చేశాడంటే చాలా ఓర్పు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు ప్రియులారా. చాలా ఓర్పు కలిగి తోటమాలి ఏమంటున్నాడంటే ఈ సంవత్సరం మట్టుకు ఉండనిమ్ము, ఒకవేళ అది ఫలించకపోతే నేనే తీసి అవతల దాన్ని పారేస్తానంటే దాని అర్థం ఏంటంటే ప్రియులారా సంవత్సరం వెంబడి సంవత్సరము దేవుడు నీ కొరకు నా కొరకు ఈ ప్రాంతము కొరకు ఏం చేస్తున్నాడంటే ఓపిక పట్టేటటువంటి వాడుగా ఉన్నాడు. ఎందుకంటే ఇంకా కొంతమంది అయినా దేవుని యొక్క రక్షణలోనికి, మారు మనసులోనికి వస్తారనేటటువంటిది ఆయన యొక్క ఉద్దేశమైంది. అలాగే పౌలు గారు కూడా తిమోతికి రాస్తా అంటున్నాడు, ఇన్ని శ్రమలు ఎందుకు అనుభవిస్తున్నావు? మన సువార్త విడిచిపెట్టేయచ్చు కదా, ఇన్ని శ్రమలు ఎందుకు అనుభవిస్తూ ఉన్నారు? వాళ్ళు చెప్పినటువంటి మాట ప్రకారం నీవేదో తగ్గవచ్చు కదా అంటే, ఎన్ని శ్రమలైనా ఎందుకు పడుతున్నాడు అంటే ఆయన రక్షణ కొరకు కాదు, అక్కడ ఉన్నటువంటి సంఘాలన్నీ కూడా రక్షింపబడాలని, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రక్షింపబడాలని. కాబట్టి ప్రియులారా అటువంటి నిరీక్షణ, అటువంటి ఓర్పు మనం అందరము కూడా కలిగి ఏం చేయాలంటే అనేకుల కొరకు ప్రార్థన చేసేటటువంటి వారముగా ఉండాలి. ఈ మాట నమ్మదగినది. ఏంటంటే మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము. ఆయనతో చనిపోవటం అంటే ఏంటండి అమ్మా? ఆ యొక్క నీటి బాప్తిస్మం ద్వారా అక్కడ రోమా పత్రిక రాస్తూ చెప్తాడు కదా, మీరు ములుగుతున్నారంటే మీ పాప జీవితం అంతటినీ కూడా మీరు సమాధి
చేస్తున్నారని. కాబట్టి ప్రియుల పాపపు జీవితాన్ని అంతటినీ కూడా మరి మనం ఏం చేయాలంటే సమాధి చేసేటటువంటి వారంగా ఉండాలి. అలా చేస్తే అప్పుడు ప్రియుల ఆయనతో కూడా తిరిగి మనము బ్రతుకుతాం. మన సహించిన వారమైతే దేవునితో కూడా ఏలుతాం. అంటే ప్రియులారా రాజ్యాలు ఇస్తాడని కాదు, దేవుని యొక్క రాజ్యములు అని కుడిపార్శ్వాన్ని కూర్చునేటటువంటి అధికారాన్ని అవకాశాన్ని దేవుడు మరి మనకి ఇస్తాడు. ఆ యొక్క అధికారం పొందుకోవాలంటే మనలో ఏముండాలంట? సహనం అనేటటువంటిది ఉండాలి. మనం సహించిన వారమైతే ఆయనతో కూడా మనము కూడా అక్కడ ఉండేటటువంటి వారముగా ఉన్నాం. కాబట్టి 13వ వచనం చివరిలో ఆయన నమ్మదగిన వాడుగా ఉండును, ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేడు. కాబట్టి ప్రియులారా వినువారిని చెరుపుటికే కానీ మరి దేనికి నీ పనికిరాని మాటలను గూర్చి వాదము పెట్టుకోవద్దని ప్రభు ఎదుటి వారికి సాక్ష్యం ఇచ్చుచు ఈ సంగతులను వారికి జ్ఞాపకం చెయ్యి. తిమోతికి చెప్తున్నటువంటి మాట ఏంటంటే ప్రియులారా, నేను చెప్తున్నటువంటి మాట ఏంటంటే వినువారిని చెరుపుటికే కానీ మరి దేనికి నీ పనికిరానటువంటి మాటలను గురించి ఎప్పుడు కూడా మీరు వాదాలు పెట్టుకోవద్దని చెప్పేసి చెప్పమని అక్కడ చెప్తా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా లోకంలో ఈ దినాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు వాక్యం కూడా సత్యమైనటువంటి సువార్త ఎక్కడ ప్రకటించబడుతున్నది. కొన్ని చోట్ల అసలు సత్యమైన సువార్త ప్రకటన లేదండి. ఏదేదో జరుగుతూ ఉన్నాయి, లోకంలో రకరకాలైన విషయాలు జరుగుతూ ఉన్నాయి. అందుకంటాను కదా ఎక్కడికైనా మీరు వెళ్ళండి, కానీ మనం ఏం చేయాలంటే వాక్యం అలాగున్నదో లేదో మనం పరిశీలన చేసి తెలుసుకోవాలి. అసలు ఇది సత్యం ఇదేనా కాదా, సత్యం అంటే ఇదేనా కాదా, లేకపోతే ఇంకొకటి ఏదైనా సత్యం ఉందా అనేటటువంటి తెలుసుకోవాలి. కానీ ఏది పడితే అది పెట్టుకుని ప్రియులారా మనము ముందుకు వెళ్ళిపోయినటువంటి వారుగా మనం ఎప్పుడూ కూడా ఉండకూడదు. కాబట్టి సామెతల గ్రంథము 12వ అధ్యాయం 22వ వచనం. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 22వ వచనం. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనలు ఆయనకు ఇష్టలు. కాబట్టి ప్రియులారా ఈరోజు మన అంశం ఏంటంటే సత్యం అనగా వాక్యమే సత్యము. ఇక్కడ చెప్తున్నటువంటి మాట సత్యవర్తనలు అంటే ప్రియులారా ఆ యొక్క సత్యాన్ని అనుసరించేవారు, సత్యాన్ని ప్రకటించేటటువంటి వారు, సత్యములో నడిచేటటువంటి వారు, సత్యాన్ని నమ్మేటటువంటి వారు ఎవరంటే వాళ్ళందరూ కూడా దేవునికి ఇష్టలు. కాబట్టి ఇప్పుడు నువ్వు దేవునికి ఇష్టంగా ఉండాలంటే, నీ కుటుంబం దేవునికి ఇష్టంగా ఉండాలంటే, నీ యొక్క వ్యక్తిగత జీవితం, నీ ఆత్మీయ జీవితం దేవునికి ఇష్టంగా ఉండాలంటే ప్రియులారా నువ్వు సత్యాన్ని అనుసరించేటటువంటి వాడవుగా, అనుసరించేటటువంటి దానవుగా నీవు ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. అబద్ధంలాడేటటువంటి పెదవులంటే దేవునికి హేయములు అంటండి, యెహోవాకు హేయములు. అది ఏమాత్రం కూడా దేవునికి ఇష్టమైనటువంటిది కాదట. కాబట్టి సత్యమును మాత్రమే దేవుడు ఇష్టపడేటటువంటి వాడుగా ఉన్నాడు. సత్యం అంటే యథార్థము, నిజము. కాబట్టి దాన్ని మాత్రమే మనం నమ్మాలి, దాన్నే ప్రచురం చేసేవారుగా ఉండాలి, అది మాత్రమే మనం మాట్లాడేటటువంటి వారంగా కూడా ఉండాలి. అంటే ఏం మాట్లాడకూడదు, అబద్ధాన్ని ఎప్పుడు కూడా మరి మనము మాట్లాడకూడదు ప్రియులారా. వాస్తవాన్ని, యథార్థతనే మనం ఎప్పుడు మాట్లాడేటటువంటి వారముగా ఉండాలి. కాబట్టి అబద్ధం చెప్పడానికి భయపడవసరం లేదు, కానీ నిజం చెప్పడానికే ప్రియులారా చాలా భయం అనేటటువంటిది ఉంటుంది. కానీ పౌలు జీవితంలో లేదనుకుంటే పేతురు గారి యొక్క జీవితంలో మనం ఆలోచన చేసినప్పుడు ప్రియులారా వాళ్ళు ఉన్నటువంటి సత్యాన్ని అనగా దేవుని యొక్క విషయాన్ని ప్రకటించడంలో ఏమాత్రము కూడా వాళ్ళు భయపడినటువంటి వారుగా లేరు. ఎందుకంటే సత్యం చెప్తే తల తీసేస్తామన్నారు అక్కడ. లేదనుకుంటే సత్యం మాట్లాడితే ప్రియులారా భయంకర శిక్షలు అక్కడ అమలుపరిచినటువంటి వారుగా ఉన్నారు. ఆ సత్యం మాట్లాడితే తీసుకెళ్లి జైల్లో పెట్టినటువంటి వారుగా ఉన్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళు సత్యాన్నే మాట్లాడారు, కానీ సత్యానికి విరుద్ధంగా ఏ ఒక్క మాట కూడా వాళ్ళు మాట్లాడలేదు. ఎందుకంటే ప్రియులారా అలా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏమయ్యారంటే ప్రియులారా దేవునికి ఇష్టమైనటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి మన యొక్క జీవితంలో కూడా మనం కూడా దేవునికి ఇష్టమయ్యేటటువంటి వారముగా ఉండాలనుకుంటే అక్కడ వారు చెప్పినటువంటి యొక్క మాటల ప్రకారం ప్రియులారా ఎప్పుడు కూడా అబద్ధం ఆడకూడదు అంటే మరి పేతురు అబద్ధం ఆడాడు కదా. పేతురు 3 సార్లు అబద్ధం ఆడాడు కానీ ప్రియులారా తర్వాత ఏం జరిగిందంటే ఆయన పశ్చాత్తాపడినటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి మరి పశ్చాత్తాపడిన తర్వాత మళ్ళా ఎప్పుడు అబద్ధం వైపు అయినా చూడలేదు. సత్యాన్ని ప్రకటించడానికి ఏమాత్రం వెనకడుగు కూడా అయినా వేయలేదు. ఎంతటి వారినైనా, రాజులైనా, అధికారులైనా, ప్రధాన యాజకులైనా, శతాధిపతులైనా ఎవరినైనప్పటికీ కూడా ఏమాత్రము కూడా ప్రియులారా భయము లేకుండా ఆయన సువార్తను ప్రకటించినటువంటి పేతురుగా ఆయన మనము చూస్తూ ఉన్నాం. మొదట పిరికివాడే, లేదనుకుంటే ప్రియుల మొదట అబద్ధమాడినటువంటి వాడే.
కాబట్టి అబద్ధం ఆడాడు, చాలా పశ్చాత్తాపడ్డాడు. తర్వాత ప్రియులారా ఆ సత్యానికి ఆయన ఏమయ్యాడంటే దాసుడైనటువంటి వాడుగా ఉన్నాడు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనాన్ని చూద్దామండి. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. చెప్తున్న మాట ఏంటంటే ప్రేమ కలిగి సత్యాన్ని మాత్రమే చెబుతూ. కాబట్టి సత్యము నిమిత్తమే, ఆ సత్యం అనగా దేవుని యొక్క వాక్యము, ఎక్కడికి వెళ్ళినా కూడా దాన్ని ప్రచురపరిచేటటువంటి వారముగా ఉండాలి. ఏ సందర్భంలోనైనప్పటికీ కూడా ఆ వాక్యానికి ప్రియులారా చాలా ప్రాధాన్యత ఇచ్చేటటువంటి వారంగా మరి మనము ఉండాలి. కాబట్టి ఈ యొక్క సభల నిర్వాహకులు కూడా ఉదయం వచ్చినప్పుడు వారు కూడా నేను అదే మాట చెప్పాను. కనీసం అంటే మీరు 9:30 కన్నా ప్రసంగాన్ని ఇవ్వండి. మీరు 9:30 కన్నా ప్రసంగం ఇస్తే కనీసం గంట అయినా ప్రసంగాన్ని వింటారని చెప్పేసి నా యొక్క రిక్వెస్ట్ వాళ్ళకి తెలియజేయడం జరిగింది. ఎందుకంటే వీళ్ళన్నీ చేసి ఎప్పటికి ఇస్తున్నారని 10 గంటలకో 10:30కో ప్రసంగం ఇస్తున్నారు. అప్పటికి మనకేమి ఇంటికి వెళ్ళిపోవాలనేటటువంటి ఆలోచన వస్తూ ఉంది. చాలామంది వెళ్ళిపోతున్నారు కూడా. కాబట్టి ఎంత ఖర్చు పెట్టినా చాలామంది వాక్యం వినలేకపోవడానికి కలిగినటువంటి కారణం ఏంటంటే ప్రియులారా ఆ ఇచ్చేటటువంటి సమయం సరిగా వాళ్ళు అక్కడ ఇవ్వట్లేదు. ఇవ్వకపోయేసరికి ఏమవుతుందంటే ఆ సత్యం ఎవరికి కూడా అక్కడ అర్థం కావట్లేదు ప్రియులారా. ఏం చేస్తామండి మరి, అలాగే జనాలు వస్తూ ఉంటారు. వాళ్ళకు ఉండేటటువంటి ఆ యొక్క ఆర్గనైజర్స్కి ఉండేటటువంటి ఇబ్బందులు వాళ్ళకి ఉంటాయి. ఎందుకు ఉంటాయంటే ప్రియులారా అందరూ మనకలాగా 7 గంటలకు వెళ్ళేవాళ్ళు లేరు, లేదా 7:30కి వెళ్ళేటటువంటి వారు లేరు. అలాగే ఎక్కడెక్కడి నుంచి వచ్చినటువంటి వారైనా వారు ఇచ్చినటువంటి ఫెసిలిటీస్కి ఆ 7-7:30కి మొత్తం మండపం అంతా ఫుల్ అయిపోయింది అనుకోండి, ఓహో వచ్చిన వాళ్ళు అందరూ వచ్చేసారని వాళ్ళు అనుకుంటే వాళ్ళు కూడా త్వరగానే మీటింగ్ని ప్రారంభిస్తారు. కానీ జరుగుతుందా ఎక్కడ కూడా జరగదు. కాబట్టి మరి ఇలాగా ఈ లోపల ఏమైపోతుందంటే ప్రియులారా అసలైనటువంటి సత్యం ఏంటో వినకుండానే సగం మంది వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు. కాబట్టి ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలోనూ ఎదుగుదము. ఆయన శిరస్సు అయి ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకుబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమును అభివృద్ధి కలుగజేసుకొనుచున్నది. కాబట్టి ప్రియులారా ఈ యొక్క విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే మనం అట్టి రీతిగా సమస్తమైన విషయాల్లోనూ కూడా మరి మనం ఎదిగి బలం పొందాలంటే ఎప్పుడు కూడా సత్యానికి విధేయులుగానే ఉండాలి, కానీ సత్యాన్ని విడిచిపెట్టి నడిచే వారముగా ఉండకూడదు. అలా ఉన్న వాళ్ళని ఏమన్నాడు, అలల చేత ఎగరగొట్టబడినట్టు వారై ఉండకంటాడు. పైన ఏది 14వ వచనం నుంచి చూడండి. ఎక్కడ ఎఫెసీయులకు పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం చూస్తే, అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లు ఉండక. కాబట్టి ప్రియులారా మరి యొక్క విషయాలు కూడా జాగ్రత్త చేసుకోవాలని ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అనేకమైనటువంటి విషయాలు చెప్తారు. ఏది చెప్తే అదే బాగుందనిపిస్తుంది, ఏది చెప్తే అది మన హృదయాన్ని హత్తుకునేటటువంటిదిగా ఉంటుంది. ఏది విన్నప్పటికీ కూడా ప్రియులారా ఇదే మనకి కరెక్ట్ అని అనిపిస్తుంది. కాబట్టి అనిపించినటువంటి విషయంలో మరి ప్రతిదీ వినేసి అటు ఇటు కొట్టుకుపోయేటటువంటి వారముగా ఉండకూడదు అనేటటువంటి ఆ యొక్క విషయము. కాబట్టి ప్రియులారా అటు ఇటు కొట్టుకుపోవటం అంటే ఏంటండి, సత్యాన్ని విడిచిపెట్టి అసత్యం వైపు మారిపోవటం అన్నమాట. కాబట్టి ప్రియులారా సత్యాన్ని విడిచి అసత్యం వైపు వెళ్ళిపోవటం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే రకరకాలైనటువంటి ప్రియులారా విషయాలు బైబిల్ గ్రంథం నుంచి మనం వింటూ ఉన్నాం. కాబట్టి ఒక వాక్యాన్ని అనేక రకాలుగా అన్వయించుకునేటటువంటి పరిస్థితి అయితే ఉంది. అందుకే ఇన్ని సంవత్సరాలుగా ఈ యొక్క చిన్న ఆ యొక్క పరిశుద్ధ గ్రంథం అనేటటువంటి దాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు లేదా వింటూ ఉన్నప్పుడు మన పితరుల కాలం నుంచి కూడా వింటున్నప్పటికీ కూడా ఇంకా ప్రతి మాట కూడా ఏదో ఒక కొత్త సత్యాన్ని మనకు చెప్పేటటువంటిదిగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క మాట కూడా మనం నమ్మేటటువంటి వారముగా ఉండకూడదు. ఏది వాస్తవమో ఏది యథార్థమైనటువంటి సత్యమో ఆ మార్గంలో మాత్రమే మనం వెళ్ళేటటువంటి వారముగా ఉండాలి. కానీ ఇక్కడ చెప్తున్నటువంటి ఒక మాట ఏంటంటే మనుషుల యొక్క మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగేటటువంటి కుయుక్తితోనూ. కాబట్టి ఆ విషయాలకు ఎప్పుడు కూడా మరి మనం ప్రాధాన్యతను
ఇవ్వకూడదు. కీర్తనల గ్రంథము 51వ కీర్తన 51వ కీర్తన 6వ వచనాన్ని చదువుదాం. దేవుడు ఏంటంటే మన అంతరంగంలో ఏం కోరుతున్నాడంట? సత్యమును మాత్రమే కోరుతున్నాడు. అంటే ప్రియులారా, నీ మాటల్లోనే కాదు, నీ హృదయంలో కూడా ఏముండాలి? సత్యం అనేటటువంటిది ఉండాలి. నీవు అంతరంగంలో సత్యము కోరుచున్నావు. ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియచేయుదువు. నేను పవిత్రుడు నగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము. హిమము కంటేను నేను తెల్లగా నున్నట్టు నీవు నన్ను కడుగుము. కాబట్టి ప్రియులారా, అంటే ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని ఏంటంటే, అదంతా కూడా బాహ్య శుద్ధిని గురించి కాదు, కానీ అంతఃశుద్ధిని గురించి మాత్రమే దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. లేదంటే ఇక కీర్తనకారుడు అక్కడ తెలియజేస్తున్నటువంటి విషయాన్ని ప్రియులారా మరి మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఉన్నటువంటి విషయాల్లో మన అంతరంగంలో ఏముండాలంట? సత్యం అనేటటువంటిది ఉండాలి ప్రియులారా, యథార్థత అనేటటువంటిది ఉండాలి. కాబట్టి కొన్నిసార్లు ప్రియులారా, సత్యం అనేటటువంటిది మన నోటితో పలుకుతాం, కానీ హృదయంలో మాత్రం అది ఉండదు. భక్తి కూడా అంతే. కొన్నిసార్లు ప్రియులారా, మాటల్లో చూపించే భక్తి చాలా ఉంటుంది లోకానికి, దానివల్ల ఏమాత్రం కూడా ఉపయోగము లేదు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారిని మోసం చేసినటువంటి యొక్క ఇస్కరియోతు యోధ, కాబట్టి ప్రియుల చాలా విషయాలు మాట్లాడుతున్నాడు, కానీ అతను అంతరంగంలో సత్యం మాత్రము లేదు ప్రియులారా, లేదు. కానీ పైకి మాటల్లో మాత్రమే సత్యం చెప్తున్నాడు. అయితే ఇక్కడ ఈయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నీవు అంతరంగంలో సత్యమును కోరుచున్నావు. కాబట్టి ప్రియులారా, వాస్తవమైనటువంటి విషయాలు మనము ముఖ్యంగా తీసుకెళ్ళవలసినటువంటి వారమై ఉంటా ఉన్నాం. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 25వ వచనం. అందుకు పౌలు ఇట్లా, మహాఘనత వహించిన ఫేస్తు, నేను వెర్రివాడను కాను కానీ సత్యమును స్వస్థబుద్ధి గల మాటలనే చెప్పుచున్నాను. ఇక్కడ అంతా కూడా ఆయన వెళ్ళి అగ్రిప్పరాజుతో చెప్తా ఉన్నాడు. అగ్రిప్పరాజు దగ్గరికి తీసుకెళ్ళాడు ఫేస్తు. అంతకుముందు ప్రియులారా మళ్ళీ వేరే చోట ఫేలిక్స్ దగ్గర ఉన్నాడు. అక్కడ నుంచి ఏమో ఫేలిక్స్ దగ్గర ఫేస్తు దగ్గరికి వచ్చాడు. ఫేస్తు దగ్గర నుంచి మళ్ళీ ఎక్కడికి తీసుకెళ్లారు? ఈయన్ని ఈ యొక్క అగ్రిప్పరాజు దగ్గరికి తీసుకెళ్తే అతను జరిగిన విషయం అంతా చెప్తున్నాడు. అసలు రక్షణలోకి ఎలాగొచ్చానో చెప్తున్నాడు. ఆ దమస్కు వెళ్ళాను, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వారు అందరినీ పట్టుకుని యెరూషలేం తీసుకెళ్ళి ఖైదులో పెట్టాలని నేను అక్కడికి వెళ్తున్నప్పుడు మార్గ మధ్యలో గొప్ప వెలుగు నేను చూశాను. తర్వాత నేను అంధకారంలోకి వెళ్ళిపోయాను. అప్పుడు ఒక ప్రవక్త నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేసినాడు. మళ్ళీ నేను తిరిగి చూపును పొంది నేను నిలబడగలిగాను. అప్పటి నుంచి దేవుని యొక్క సత్య సువార్త నేను ప్రకటించేటటువంటి వాడుగా ఉన్నాననేటటువంటి ఆ యొక్క మాటను చెబుతా ఉన్నప్పుడు 26వ అధ్యాయం 24వ వచనంలో, అతడు ఎలాగూ సమాధానము చెప్పుకొనుచుండగా ఫేస్తు, పౌలా, నీవు వెర్రివాడవు, అతి విద్య వల్ల నీకు వెర్రి పెట్టినదని గొప్ప శబ్దముతో చెప్పాడటండి. కాబట్టి ప్రియులారా, అక్కడ చెప్తున్నటువంటి మాట నీకేమైనా పిచ్చి పెట్టిందా అంటే, చిన్నప్పటి నుంచి ధర్మశాస్త్రాలన్నీ చదివినటువంటి వాడుగా ఉన్నావు, అన్నీ చదివేసి నీవు ఎక్కువ పుస్తకాలు చదివి నీకేమన్నా పిచ్చి పెట్టిందా, నువ్వేమైనా వెర్రివాడవు అని చెప్పేసి ఫేస్తు ఆయనతోటి అన్నటువంటి విషయం ప్రియులారా. ఈరోజు కూడా నీ యొక్క సత్యసాక్ష్యాన్ని నువ్వు ఎవరితోటైనా పంచుకుంటే, ఈ యొక్క దేవుని యొక్క సత్యాన్ని గురించి నువ్వు ఎవరితోటైనా మాట్లాడితే, అంటే ఏదో ఒకసారి మాట్లాడితే పర్వాలేదు, నువ్వు పదే అదే విషయాన్ని చెప్పారనుకోండి, వీడికి ఏదో బాగా బైబిల్ పిచ్చి పట్టినట్టుందంటారు. ఏమంటారు? వీడికి బైబిల్ పిచ్చి పట్టినట్టుందిరా బాబు, ఎక్కడ చూసినా కూడా ఈ మాట చెప్తున్నాడు అంటారు. కాబట్టి ఆ రోజు ఆయన వాస్తవాన్ని చెప్తున్నాడు. ఎవరో పౌలు గారు తను ఎలా మారాడు, తను ఎలాగా మారాడనేటటువంటి సత్యం చెప్పినప్పుడు ప్రియులారా, ఆడు వెర్రివాడిగా కనపడ్డాడు. కాబట్టి మనం కూడా లోకంలో మనం కూడా అనేకమైన గొప్ప సాక్ష్యాల్లో మారినటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు ప్రియులారా లోకంలో అనేక మందికి పిచ్చివాళ్ళు కానీ వెర్రివాళ్ళు కానీ వాళ్ళు కనబడతా ఉన్నారు. వాళ్ళు ఏదో ఒక సాక్ష్యాన్ని సోషల్ మీడియాలో పెట్టారనుకోండి, అనవసరం అంటే పనికిమాల వాళ్ళందరూ వచ్చి రకరకాలైనటువంటి ఆ యొక్క మాటలతోటి వాళ్ళని ఏం చేస్తున్నారంటే ఆక్షేపణ చేస్తున్నటువంటి వారుగా ఉన్నారు. అంటే కొన్ని సాక్ష్యాలు అలా ఉంటున్నాయి, కాబట్టి అలా ఉండకూడదు. కానీ కొన్ని నిజమైనటువంటి సాక్ష్యాలు కూడా విమర్శలకి లోనవుతూ ఉన్నాయి. కాబట్టి అయితే ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఈయన చెప్తున్న మాట ఏంటంటే, అందుకు పౌలిట్లను మహాఘనత వహించిన ఫేస్తు, నేను వెర్రివాడిని కాని కానీ సత్యమును స్వస్థబుద్ధియు గల మాటలు నేను చెప్తున్నాను.
కాబట్టి ప్రియులారా, ఆ సత్యాన్ని అనుసరించేవాడు లోకంలో పిచ్చివాడిగానే కనపడుతున్నాడు, సత్యాన్ని ప్రకటించేవాడు కూడా వెర్రివాడిగానే కనబడతా ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఇవన్నీ దేని కొరకు పౌలు గారు భరిస్తానంటున్నాడంటే ప్రియులారా, క్రీస్తు యొక్క సువార్త కొరకు, మనుషుల యొక్క మారు మనసు కొరకు ఎన్ని మాటలు అయినప్పటికీ కూడా మరి మనము పడవలసినటువంటి వారమై ఉన్నామనేటటువంటి మాట. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు అగ్రిప్పకి? ఆ ఫేస్ని ఎలాగో మార్చలేకపోయాడు, కనీసం ఈ సాక్ష్యమైన అగ్రిప్ప అయినా మారతాడేమోనని. కాబట్టి ప్రియులారా, నువ్వు చెప్పినటువంటి యొక్క సాక్ష్యము, నువ్వు చెప్పినటువంటి వాక్యము ఒక వ్యక్తి మారలేదనుకోండి, ఇంక మనం చెప్తే ఎవడో మారడని విడిచిపెట్టేయకూడదు. ఆ విషయాన్ని మళ్ళీ ఇంకొకరికి మనము చెప్పాలి. ఓ ప్రాంతానికి వెళ్ళాము, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మన మాట వినలేదు, అలాగని చెప్పేసి ప్రియులారా మనం ఆగిపోకూడదు. మళ్ళీ ఇంకో ప్రాంతానికి వెళ్ళి మనం చెప్పాలి. ఎక్కడోడు కాకపోతే అక్కడోడైనా విని మారు మనసు పొందుతాడు. కాబట్టి అందుకే తర్వాత 28వ వచనంలో అంటాడు అగ్రిప్ప, ఇంత సులభంగా నన్ను క్రైస్తవుని చేయి చూచుచున్నావని పౌలుతో చెప్పాను. ఎందుకు ఈ సాక్ష్యం చెప్తున్నాడు? ఎందుకు అతను కష్టం చెప్తున్నాడు? ఎందుకు నేను సత్యంలోనే నడుస్తున్నాను అంటున్నాడు? ఈ సత్యం కొరకు నేను ఖైదీని అవుతున్నాను, సత్యం కొరకు నేను ప్రాణాలు పెట్టడానికైనా నేను సిద్ధపడుతున్నాను అనేటువంటి మాట ఎందుకు చెప్తున్నాడంటే ప్రియులారా, ఎవడో ఒకళ్ళ సత్యంలోనికి నడిపించాలనేటటువంటి ఉద్దేశం ప్రియులారా. కాబట్టి ఆ యొక్క సాక్ష్యం ఎవరి దగ్గర చెప్తున్నాడంటే రాజుల దగ్గర, చక్రవర్తుల దగ్గర అయినా చెప్తున్నాడు. ఘనత వహించినటువంటి ఫేస్తు అని అంటున్నాడు, ఘనత వహించినటువంటి అగ్రిప్ప అంటున్నాడు. కాబట్టి అటువంటి వారి దగ్గర అతని యొక్క సాక్ష్యాన్ని అతను చెప్పేటటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. రోమీలకు రాసినటువంటి పత్రిక, దాని తర్వాతే ఉంటుంది కదా, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను, దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. కాబట్టి సత్యాన్ని అడ్డగించేటటువంటి మనుషులు, లేదంటే సత్యాన్ని గలిబిలి చేసేటటువంటి ఆ యొక్క మనుషులు, ఎందుకనగా దేవుని గూర్చి తెలియసఖ్యమైనది ఏదో అది వారి మధ్య విషదమై ఉన్నది, దేవుడు అది వారికి విషదపరచెను. కాబట్టి ప్రియులారా, ఈ సత్యాన్ని అడ్డగించే వాళ్ళు లేరండి, ఎక్కడ పడితే అక్కడే ఉన్నారు. రాత్రి ప్రార్థనలో కూడా చాలా విషయాలు చెప్పారు. ఎక్కడ పడితే ప్రియులారు అడ్డగించేటటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ప్రియులారు, వారందరి మీద సమస్త భక్తిహీనత మీద ఏమొస్తుందంటే పరలోకం నుంచి దేవుని యొక్క కోపము వస్తుంది. అయినప్పటికీ కూడా ఆయన కోపపడకుండా ఏం చేస్తున్నాడంటే ఇంకా మన కొరకు సహించే దేవుడుగానే ఉన్నాడు. నిజంగా ప్రియులారా, ఈరోజే ఈ క్షణమే దేవుని కోపము, దేవుని ఉగ్రత మన మీదకు వస్తే ఆ సొదొమ గొమొర్రా పట్టణాలు తగలడిపోయినట్టుగా తగలడిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. లేదా నోవాహు కాలం లాంటి జలప్రలయం కనుక వస్తే ఏ ఒక్కడము కూడా నిలిచి ఉండేటటువంటి పరిస్థితి, బ్రతికి ఉండే పరిస్థితి లేదు. కానీ దేవుడు దీర్ఘశాంతం వహించేటటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి మనందరము కూడా పాప బంధకాల నుంచి, లేదంటే అసత్యాన్ని విడిచిపెట్టి నిజమైనటువంటి సత్యములోనికి రావాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది ప్రియులారా. కాబట్టి అలా ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, ఈ సత్యాన్ని అనుసరించాలనే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ప్రియులారా, వారిని ఆటంకపరిచేటటువంటి మనుషులు కూడా అలాగే ఉన్నారు. చాలామంది ఆ యొక్క ఆటంకాలను బట్టే దేవుని దగ్గరికి రాలేకపోతున్నారు, ఎదిరించలేకపోతున్నారు. ఆటంకాలని ఎదిరించి రాలేకపోతున్నారు దేవుని దగ్గరికి. ఎందుకంటే ప్రియులారా, కుటుంబపరమైన విషయాలు, సంఘపరమైన విషయాలు, సమాజపరమైనటువంటి విషయాలు, లోక సంబంధమైనటువంటి వ్యసనాలు, వీటన్నిటిని విడిచిపెట్టి దేవుని దగ్గరికి మరి వారు రాలేకపోతున్నారు. కాబట్టి దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క భక్తిహీనత. అయితే రాలేనటువంటి వాడి కంటే అడ్డగించినటువంటి వాడి మీదే దేవుని కోపం ఎక్కువగా ఉంటుందటండి. కాబట్టి ప్రియులారా, ఆ యొక్క దేవుని యొక్క కోపం నుంచి తప్పించుకోవాలంటే నువ్వైనా సత్యంలోకి రావాలి, లేదా సత్యంలోకి వెళ్ళేవాడినైనా వెళ్ళనే వాళ్ళు అడ్డగించకుండా. కాబట్టి అడ్డు చెప్పేటటువంటి వాడు కూడా ఏముందంటే చాలా తీర్పు అనేటటువంటిది ఉన్నదనేటటువంటి మాట. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, 1 తిమోతి 1వ అధ్యాయము 3వ వచనం చదువుదామండి. నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు, కల్పనా కథలను, మితములేని వంశావళులను, విశ్వాస సంబంధమైన
దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి గనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండవలనని నిన్ను హెచ్చరించిన ప్రకారం ఇప్పుడు కూడా నేను హెచ్చరించుచున్నాను. కాబట్టి ప్రియులారా, యొక్క తిమోతితో చెప్తున్నటువంటి ఒక మాట ఏంటంటే, నువ్వు మాసిదోనియాకి వెళ్ళినప్పుడు ఏం చెప్తున్నాడు? సత్యమునికి భిన్నమైన బోధ చెయ్యొద్దు. కల్పనా కథలు, మితములేని వంశం, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధం కలిగి ఉన్నవి కనుక వాటిని నువ్వు లక్ష్య పెట్టొద్దు. అమ్మ, జాగ్రత్తగా వింటున్నారా? జాగ్రత్తగా వింటున్నారా? కానీ వేళ మనుషులు దేని లక్ష్య పెడుతున్నారండి? కల్పనా కథలు పక్కనెట్టండి. ఏ పాస్టర్ మాట్లాడితే గొడవ అయ్యిందో ఆ గొడవ ఏమైందని చెప్పేసి ప్రతిరోజు పొద్దున్నే లేచి యూట్యూబ్లో చూస్తారో చూడరండి. ఎవడో ఒకడు వస్తాడు, ఏదో భిన్నమైనటువంటి బోధ చేస్తాడు, ఏదో కథ రేపుతాడు. అక్కడ ఏదో కథ రేపు వెళ్ళిపోయిన తర్వాత ప్రియులారు మళ్ళీ మరుసటి రోజు ఆ పాస్టర్ పెడతాడు. ఏం పెడతాడంటే, ఇదిగో నేను పెట్టినటువంటి పోస్టింగ్కి 2 లక్షల వ్యూస్ వచ్చినాయి అంటాడు. అంటే ఇది మాట్లాడేటటువంటి మాట 2 లక్షల వ్యూస్ ఎందుకు వచ్చినాయి? ఎవడైనా మార్చావా నీ మాటతో, నీ వివాదంతో? కాబట్టి ఉన్నటువంటి విషయాల గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అదే నిజమైనటువంటి సత్యమైనటువంటి సత్యమైనటువంటి సువార్త ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క జీవితం గురించి కానీ, మరణ పునరుత్థానాల గురించి కానీ, లేదనుకుంటే సమాధి చేయబడినటువంటి విషయాన్ని కానీ, సెలువులో పొందినటువంటి శ్రమలను గురించి యథార్థమైనటువంటి సత్యం చెప్పి, ఇదిగో ఈ మార్గంలో మీరు నడవండి అని చెప్పేసి ఓ పోస్టింగ్ పెట్టామనుకోండి, ఎంతమంది చూస్తారు? అది ఎంతమంది చూస్తారండి? చాలా తక్కువ మంది చూస్తారు. అందుకే ప్రియులారా, మీరు ఎక్కడికంటే వెళ్ళండి. వెళ్ళినటువంటి మనం ప్రియులారా ఏదో వినేసి వచ్చేటటువంటి వారంగా కాకుండా విన్న దాంట్లో ఏముందో మనం నేర్చుకునే వారముగా ఉండాలి ప్రియులారా. ఈ దినాన చాలామంది వారిని బుక్ చేయడానికి వెళ్ళినటువంటి కారణం ఏంటంటే, ఆ బ్యానర్ చూసి, లేదంటే ఆ ఫ్లెక్సీ చూసి, ఆ ఫోటో చూసి జనాలు గ్యాదర్ అవుతారని పిలిచేవాళ్ళు కూడా ఉన్నారు. పిలిచేటటువంటి వారు కూడా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు పిలిచారని అడిగితే కొంతమంది చెప్పే మాటలు ఏంటంటే, నిజమైన సత్య సువార్త ప్రకటించబడటం కాదు, వాళ్ళు పిలిస్తే చాలామంది జనం వస్తారండి. చాలామంది ఎవరు వస్తారంట? ఈ జనం కోసం నువ్వు పెట్టావు మీటింగ్, రక్షణ కోసం పెట్టావా నువ్వు? కాబట్టి ప్రియులారా, ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. ఇది లోకం నేర్చుకోవాలి. ఇది చాలామంది నేర్చుకోవాల్సినటువంటిదిగా ఉన్నది ప్రియులారా. కాబట్టి ఇక్కడ వెళ్ళేటటువంటి వారు కూడా అయితే ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అటువంటివన్నీ కూడా అసలు నువ్వు అలాంటి బోధ చేయొద్దు, అటువంటి వివాదంతో సంబంధం ఉన్న వాటితో వాళ్ళని లక్ష్య పెట్టొద్దని చెప్పేసి తిమోతికి చెబుతూ ఉన్నాడు. కాబట్టి అలా లక్ష్య పెడితే ఏమవుతుందంటే ప్రియులారా, చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. ఎందుకంటే అది బాగుందని అనిపిస్తుంది, మనకి అది బాగుందని అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంలో మళ్ళీ మీకు మాట చెప్పాలి, మళ్ళీ మర్చిపోతాను నేను. మీరు ఎక్కడైనా ఇప్పుడు ఈ యొక్క కాంపిటేటివ్స్కి వీటికి వెళ్తూ ఉన్నప్పుడు మీ పేరు రాయండి, చర్చి పేరు రాయండి, మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి అంటారు కదా. కాబట్టి మీరు అందరూ కూడా పాస్టర్ గారు ఫోన్ నెంబర్ ఇవ్వండి. అక్కడ మీ నెంబర్ ఇవ్వాల్సిన అవసరము లేదు. అక్కడ మళ్ళీ మీ నెంబర్ వేస్తే మళ్ళీ మీ అందరితో గ్రూప్ తయారు చేస్తారు. వాళ్ళు మీ అందరితో గ్రూప్ తయారు చేసేసరికి ఎవడో ఒకడు చెదిరిపోతాడు, ఎవడో ఒకడు చెదిరిపోయేటటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది. కాబట్టి అలా చెదిరిపోయేటటువంటి పరిస్థితి కాకుండా ఇక్కడ ఏం చేయవలసినటువంటి వారమే ఉన్నామంటే, మనల్ని మనం జాగ్రత్త పడవలసినటువంటి వారమై ఉన్నాం. మరొక మాట చూద్దాం, ప్రాముఖ్యమైన మాట. గలతీయులకు రాసినటువంటి పత్రిక, వీడి సండే స్కూల్ కంటే పెద్ద చర్చ బాగుంది. వీడికి సండే స్కూల్ అని వీడితే పెద్ద చర్చలు ఆటలాడుతున్నాడు. గలతీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం నుంచి, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాణిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరెంత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. అది మరి ఒక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరున్నారు. ఇవాళ మన అంశం ఏంటంటే సత్యము. కాబట్టి ప్రియులారా, సత్యం అనగా దేవుని యొక్క వాక్యమే సత్యం. కాబట్టి ఏ రకంగా అయినప్పటికీ కూడా ఈ మాట అందరూ చెప్తారు. వాక్యం చెప్పేటటువంటి వాడు నిన్ను చెరిపేవాడు కూడా చూపించే రెఫరెన్స్ ఇదే.
కాబట్టి ప్రియులారా, కానీ ఏది సత్యమో మరి మనం దేవుడిచ్చిన జ్ఞానమును బట్టి మనము నేర్చుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాణిని విడిచి, ఎవరు పిలిచారు మన అందరినీ? ఈ గలతీయులందరినీ పౌలు పిలిచాడా? కాబట్టి మన అందరినీ కూడా దేవుడే పిలిచాడు. తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘం అంటున్నాడు దేవుడు. తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం గలిబిలి కాకుండా చూసుకోమని చెప్తున్నాడు పౌలు. కాబట్టి పిలిచిన వాడిని మీరు అవమానపరచొద్దు అంటున్నాడు. కాబట్టి గలిబిలి చేసేటటువంటి విషయంలో గాలికి చెదరగొట్టుపోయేటటువంటి పొట్టులాగా మీరు ఉండొద్దు. సముద్రంలో ఎగిసిపడేటటువంటి అలల వలె మీరు ఉండొద్దు. అలా ఎగిసిపడేటటువంటి అలలు ఉంటే ప్రియులారా, ఆ యొక్క సముద్రంలో కెరటం ఎదుగుతుంది, కానీ మళ్ళీ దాని ముగింపు ఎక్కడో మనకి తెలియదు. అలాగే నీ ఆత్మీయ జీవితం కూడా గందరగోళము అయిపోద్ది అనేటటువంటి విషయం. కాబట్టి మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకం వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు మేమే కాదు, అసలు పరలోకం నుంచి దూత వచ్చి చెప్పినా కూడా నమ్మొద్దు అంటున్నాడు. ఎవరు? పరలోకం నుంచి దూత వచ్చి చెప్పినా కూడా మీరు నమ్మొద్దు. మేము ఇది వరకు చెప్పిన ప్రకారం మీరు ఇప్పుడు మరలా చెప్పుచున్నాం. మీరు అంగీకరించిన సువార్త గాక మరి ఒకటి ఎవడైనా మీకు ప్రకటించిన వాడు శాపగ్రస్తుడు అవును గాక. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూస్తున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూస్తున్నానా? నేను మనుషులను సంతోషపెట్టుకొరుచున్నానా? నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడినైతే క్రీస్తు దాసును కాకనే పోవుదును. కాబట్టి ప్రియులారా, ఎంత కఠినంగా ఆ యొక్క మాటను అక్కడ చెప్తా ఉన్నాడు. చెప్పి ఇంకా 12వ వచనంలో అంటాడు కదా, మనుషుల వల్ల దాన్ని నేను పొందలేదు, నాకెవడనూ దాన్ని బోధింపలేదు, కానీ యేసుక్రీస్తు బయలుపరచడం వల్లనే అది నాకు లభించినది. దేవునికి స్తోత్రం. ఈ మాట ఎందుకన్నాడు పౌలు? ఇప్పుడు పౌలు చెప్పేటటువంటి సత్య సువార్త అంతా కూడా అది మనుషుల ద్వారా నేర్చుకున్నది కాదటండి, దేవుడు వరం. అప్పుడు కళ్ళు తెరిచాడు, అప్పటి నుంచే మొదలెట్టేసాడు అంతే సువార్త. ఎవడిచ్చేసాడు ఈ జ్ఞానము? అండ్ పౌలు గారు బైబిల్ కాలేజీకి వెళ్ళాడా? సండే స్కూల్కి వెళ్ళాడా? యూత్ మీటింగ్కి వెళ్ళాడా? పెద్దల సభలో కూర్చున్నాడా? కానీ ధర్మశాస్త్రం తెలిసినటువంటి జ్ఞానవంతుడు. ఎవడైనా దేవుని పేరెత్తే తీసుకెళ్ళి వాళ్ళని ఖైదులో వేసినటువంటి వ్యక్తి. కానీ దేవుడు ఎప్పుడైతే ప్రియులారా దేవుని యొక్క దూత ఒక ప్రవక్త ద్వారా మాట్లాడిందో, లేదా దేవుని దూత మాట్లాడిందో, వెంటనే ప్రియులారా ఆ క్షణం నుంచే దేవుని యొక్క సువార్తనైనా ప్రకటించేశాడంటే ఎలా ప్రకటించేశాడు? దేవుడు బయలుపరిచాడు. ఆయనకి దేవుడు బయలుపరిచాడు. పేతురు వల వేసుకుంటే యేసుక్రీస్తు వారు పిలిచారు, నువ్వు రా, నిన్ను మనుషులు పట్టే జాలరుగా నేను చేస్తానని. కాబట్టి ఆ 12 మంది శిష్యుల విషయం పర్వాలేదు. ఎందుకు పర్వాలేదంటే ప్రియులారా, యేసుక్రీస్తు వారితో 3.5 సంవత్సరాలు తిరిగారు కాబట్టి ఎలా చెప్పాలో ఏం చేయాలో విశ్వాసం గురించి, ఇదిగో నువ్వు మాట్లాడితే చెట్టు ఎండిపోయింది ఏంటంటే మీరు ఇంకా గొప్ప కార్యాలు చేయాలన్నాడు. కాబట్టి ఇదిగో మేము ప్రార్థన చేస్తే దెయ్యం ఎందుకు వదిలిపోలేదంటే మీరు కూడా విశ్వాసంతో చేస్తే ఏ రోగాలైనా పోతాయి, కాబట్టి మీరు ఎలా ఉండాలి, ఎలా నడవాలని చెప్పాడు. మరి పౌలుకి ఎవడని నేర్పాడా? నేర్పలేదు. కానీ ప్రియులారా, ఆయన గమలీయేలు యొక్క పాదముల యొక్క పెరిగినటువంటి వాడిగా ఉన్నాడనేటువంటి ఒక మాట మాత్రం మరి మనము వింటాం. అయితే ప్రియులారా, అందుకే ధైర్యంగా చెప్తున్న మాట ఏంటంటే, నేను మనుషుల వల్ల పొందుకున్న జ్ఞానం కాదు, కానీ ఇది దేవుని వల్ల పొందుకున్నటువంటి వరము. కాబట్టి ఆ సత్యాన్ని నేను బలంగా చెప్పేవాడిగా ఉంటాను. నీ యొక్క విశ్వాస జీవితంలో, నా యొక్క విశ్వాస జీవితంలో ప్రియులారా, ఈ యొక్క సయ్యోను ప్రార్థనా మందిరం ద్వారా ఆ సాక్ష్యాన్ని మనం బయటకు తీసుకెళ్ళవలసినటువంటి వారమై ఉన్నాం. ఎక్కడికైనా వెళ్తాం, ఎవరితోటైనా సహవాసం కలిగి ఉంటాం, కానీ ఏ రోజుకైనా ప్రియులారా మనం నమ్మినటువంటి సిద్ధాంతం ఇదే సత్యమని మనం చెప్పేటటువంటి వారముగా ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి యెహెజ్కేలు గ్రంథము 13వ అధ్యాయము 10వ వచనం నుంచి కొన్ని మాటలు చూద్దామండి. సమాధానం ఏమీ లేకపోయినను వారు సమాధానము అని చెప్పి నా జనులను మోసపుచ్చుచున్నారు. నా జనులు మంటి గోడను కట్టగా వారు వచ్చి దాని మీద గచ్చుపోత అంతే. కాబట్టి ప్రజలందరూ కూడా మీరు బండ మీద కట్టుకున్నారు, లేదనుకుంటే ఇసుక మీద కట్టుకున్నారు, మొత్తాన్ని మీరు కట్టారు. అక్కడ ఇసుక మీద అయితే కట్టలేదు, కానీ బుద్ధిగా కలిగి మనం ఏం చేసామంటే బండ మీద మనము కట్టుకున్నాం. కాబట్టి ప్రియులారా, అంటే ఇది అక్కడ పోలిక కాదు, కానీ కొంచెం మనకున్నటువంటి జ్ఞానంలో మరి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మా జనులు ఏమంటగా మనమేమో మంటి గోడ కట్టామంట, వాళ్ళు వచ్చి ఏం చేసి దానిపైన గచ్చిపోత పూసి చూపిస్తున్నారు అంతే. తర్వాత అండి, ఇందువల్లనే పూయిచున్న వారితో నీ విట్లనము
వర్షము ప్రవాహము కురియును, గొప్ప వడగండ్లు పడును, తుఫాను దాన్ని పడగొట్టగా అది ఆ గోడ పడగా జనులు మిమ్మల్ని చూచి మీరు పూసిన పూత ఏమాయినని అడుగుదురు కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. కాబట్టి ప్రియులారా, లోకంలో ఉన్నటువంటి అబద్ధ ప్రవక్తలు, అబద్ధ ప్రవచనాలు, లేబట్టి ప్రియులారా ఉన్నటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నప్పుడు, ఇదిగో ఈ విధమైన రక్షణలోనికి వచ్చారా, ఈ విధమైన వాక్యంలో మీరు నడుస్తూ ఉన్నారా, ఇదంతా కూడా సరికాదు. కానీ మీ విశ్వాస జీవితం ఇంకా బలపడాలంటే ఇదిగో ఈ రకంగా చెయ్యండి అని చెప్పేసి పైన ఏం చేస్తారు, గచ్చుపోతోటి పోస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియులారా, కట్టిన గోడ అందంగా కనపడుతుందా, పైన ప్లాస్టింగ్ చేసిన గోడ అందంగా కనపడుతుందా? అదే అందంగా ఆ పైపోతే పోతున్నారు ఇప్పుడు వచ్చి. ఆ పైపోత పూస్తుంటే అది మాత్రమే బాగా కనబడుతుంది మనకి. కానీ ఒకానొక రోజున వడగండ్లు వచ్చినప్పుడు, తుఫాను వచ్చినప్పుడు, అంటే ప్రియులైనటువంటి భయంకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు, కరువు వచ్చినప్పుడు, ఖడ్గం వచ్చినప్పుడు ఈ గోడలన్నీ కూడా పడిపోతాయి. పడిపోయినప్పుడు అడుగుతాను, నువ్వు పూత పూసినే పడిపోనన్నావు కదా, ఇప్పుడు పడిపోయినా ఏం చేస్తావు అని అడిగితే ఏం చెప్పడాడు? ఏమైనా చెప్తాడండి? ఏమీ కూడా చెప్పడు ప్రియులారా. కాబట్టి ఇటువంటివన్నీ కూడా విమర్శలకు పాలైపోతున్నాం, విమర్శల పాలైపోతున్నాం. కానీ ప్రజలు కూడా విమర్శలనే ఏం చేస్తారంటే హెచ్చించేటటువంటి వారుగా, ఫాలో అయ్యేటటువంటి వారుగా ఉంటా ఉన్నారు. గొప్ప గొప్ప సేవకులు ఉన్నారండి. పాల్ దినకరన్ గారు కానీ, ఆర్ఆర్కే మూర్తి గారు కానీ, ఇప్పుడు మనం హైదరాబాద్ వెళ్తున్నాము, ఆయన వాళ్ళ తండ్రి గారి పేరు, ఈయన పేరేంటి అసలు? శాంతవర్ధన్ గారు కానీ, లేదనుకుంటే ఒక జైపాల్ గారు కానీ, ఇటువంటి పెద్ద పెద్ద సేవకులను చూసినప్పుడు ప్రియులారా, వాళ్ళు ఇప్పటికీ ఎన్ని సంవత్సరాలు అలా కూల్గా ప్రసంగాలు చెప్పుకుంటా ప్రపంచాలన్నీ తిరిగేశారు. ఎక్కడెక్కడ తిరిగారు? ప్రపంచం. పరంజ్యోతి అయ్య గారు కానీ, అంతర్వేది పాలన నుంచి పరంజ్యోతి గారు కానీ, వీళ్ళందరూ కూడా మరి మనం ఆలోచన చేసినప్పుడు, దేవదాస్ అయ్య గారు కానీ, ఇటువంటి వాళ్ళందరూ కూడా. కాబట్టి ప్రియులారా, వాళ్ళు విమర్శించినటువంటి వాడు లేడు. వాళ్ళ కాళ్ళకి దండం పెట్టినోడే తప్ప ఎవడైనా సరే, ఎంత గొప్పోడైనా. వీళ్ళు ఎవరిని విమర్శించలేదు, దేవుని యొక్క సత్య సువార్తను ప్రకటించుకుంటా వెళ్ళిపోయారు. కాబట్టి ప్రియులారా, మరి అటువంటి యొక్క పరిస్థితులు మరి మనం చూస్తూ ఉన్నప్పుడు ఇప్పుడెందుకు బోధన ఇలాగైపోయి అంటే ప్రియులు ఎవడికాడు 4 గోడలు కట్టుకుని చేయడం కంటే, లేదనుకుంటే వెళ్ళి ప్రసంగం చెప్పి వచ్చేస్తే మన మాట వినేవాడు ఎవడో కూడా లేడు. కాబట్టి ఏదో ఒకటి రేపాలి, అక్కడ ఏదో ఒకటే రేపితేనే అద్భుతమైన ప్రసంగికుడు అవుతూ ఉన్నాడు. కాబట్టి అటువంటి గచ్చుపోత పూసేటటువంటి గోడలు ఎప్పటికైనా పడిపోతాయని దేవుడు చెబుతూ ఉన్నాడు. ఆ గోడ పడగ అడుగుతారు కదా. 13వ వచనం, ఇందుకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను రౌద్రము తెచ్చుకొని తుఫాను చేత దాన్ని పడగొట్టుదును, నా కోపమును బట్టి వర్షం ప్రవాహముగా కురియును, నా రౌద్రమును బట్టి గొప్ప వడగండ్లు పడి దానిని లయపరిచి దాని పునాది కనబడినట్లు మీరు గచ్చుపోత పూసిన గోడను నేను నేలతో సమముగా ఎక్కడ పడగొట్టేస్తాను అంటున్నాడు గోడని. పునాది కనపడలే, పునాది ఎత్తికి మొత్తం గోడని దేవుడు ఏమంటున్నాడు, పడేస్తానని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. తర్వాత అండి, అది పడిపోగా దాని క్రింద మీరు నాశనం అవుతారు, అప్పుడు నేను యెహోవానని మీరు నాశనం అయిపోయి తెలుసుకుని మళ్ళీ ఏం చేస్తావు నువ్వు? కాబట్టి ప్రియులారా, అబ్రహాము లాజరు విషయంలో మనం ఆలోచన చేసినప్పుడు, కాబట్టి ప్రియులారా, ఆ యొక్క అబ్రహాం లాజరు కాదు, లాజరు ధనవంతుడి విషయంలో మనం ఆలోచన చేసినప్పుడు అంతా నాశనం అయిపోయి నిత్య నరకానికి వెళ్ళిపోయి అక్కడ బాధపడుతున్నాడు ధనవంతుడు. ఉపయోగం ఏమైనా ఉందా? ఉపయోగం ఏమీ కూడా లేదు. కాబట్టి ప్రియులారా, నువ్వు ఎక్కడ పునాది వేయబడ్డావు అక్కడే నువ్వు కట్టబడాలి కదా. కాబట్టి తర్వాత ఏం జరిగినా దేవుడు అంటున్నటువంటి మాటను మనం పోల్చుకుంటే, అంటే మనము మన యొక్క ప్రసంగం మనం ఆలోచన చేసుకుంటే, దేవుడు ఏమంటున్నాడంటే పునాది కనపడేలాగా మొత్తం గోడలన్నీ పడేస్తా. ఆ పడేసాక తెలుస్తుంది నువ్వు ఏ పునాది మీద నిలబడ్డావు, అంతవరకు పునాది కనపడదట. కాబట్టి ఇలాగున ఆ గోడ మీద దాని మీద గచ్చపోత పూసిన వారి మీదను నా కోపము నేను తీర్చుకొని ఆ గోడకు దానికి పూత పూసిన వారికి పని తీరనని మీతో. కాబట్టి ఆ గోడ పని అయిపోయిందంటే గోడవు నువ్వే, నీ పని అయిపోయింది. నీకు పూత పూసినోడి పని కూడా, వాడు నాశనానికి వెళ్ళిపోడు, నువ్వు కూడా నాశనానికే వెళ్ళిపోతావు. యెరూషలేమునకు సమాధానం లేకపోయినను ఆ పూత పూయివారు సమాధానమైన దర్శనములు కనుచు ప్రవచించువారు ఇశ్రాయేలీల ప్రవక్తలే, ఇదియే ప్రభువగు యెహోవా వాక్కు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, మరియు నరపుత్రుడా, మనస్సునకు వచ్చినట్లు ప్రవచించిన నీ జనుల కుమార్తెల మీద కఠిన దృష్టి ఉంచి వారికి విరోధముగా ఎలాగున
ప్రవచింపుము. కాబట్టి ఇక విన్నటువంటి విషయాలన్నింటినీ కూడా మరి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, కాబట్టి గచ్చుపోతలు పూసేవాడు ఎవడో కాదు, ఇశ్రాయేల్లోంచి లేచినటువంటి ప్రవక్తలు అయినట్టు మళ్ళీ వీళ్ళందరూ కూడా. కాబట్టి ఎంత జాగ్రత్తగా నువ్వు ప్రియుల అంచికాల్లో మన విశ్వాసాన్ని మనం కాపాడుకునేటటువంటి వారముగా ఉండాలి. కాబట్టి అందుకే పౌలు చెప్పినటువంటి మాట, అతను కానీ అతను ఏర్పాటు చేసుకున్నటువంటి శిష్యులకు కానీ ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, ఇదిగో మనం నమ్మినటువంటి సత్యమున సత్య సువార్తని మనం ప్రకటించే వారముగా ఉండాలి, కానీ ఎక్కడా కూడా దానికి విరోధంగా ఒక్క బోధ కూడా మరి మీరు చెయ్యొద్దని చెప్పేసి తిమోతికి చెప్పాడు. చెయ్యటమే కాదు, ఎటువంటి వివాదాలు కలిగించేటటువంటి బోధలు ఉంటే అసలు వాటిని మీరు మనసున పెట్టకండి, అసలు వినకండి అని చెప్పాడు. కాబట్టి ప్రియులారా, మరి అటువంటి విషయాల్లో మరి మనము కూడా నిజమైనటువంటి సత్యం ఏంటో తెలుసుకుని ఆ సత్య మార్గంలోనే మనం జీవించాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఎవడైనప్పటికీ మనం భ్రమపరిచినా ఎప్పుడు కూడా ప్రియులారా సత్యాన్ని విడువకుండా సత్యంలోనే మనం నడిచే వారంగా ఉందాము. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.